వాలంటరీ వర్క్ అయితే ఇప్పుడు చేస్తున్నారు మీ ఆర్గనైజేషన్. మీరు కూడా ఏమైనా ఉంటే కూడా చేయవచ్చు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే టోటలీ వాళ్ళకి ఏం సపోర్ట్ లేని వాళ్ళు, డిజేబుల్స్, మెంటల్ హ్యాండిక్యాప్, డంప్ అండ్ ఫిజికల్ అండ్ అలాంటి అలాంటి వాళ్ళంటే టోటలీ పూరాపు బ్యాక్ సపోర్ట్ లేని వాళ్ళు. అలాంటి వాళ్ళని కొన్ని సొసైటీలో కొంతమంది వాలంటీర్స్ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే కొంచెం వేరే కటింగ్ కటింగ్ సాంగ్ మనీ మన దగ్గర ఈ వర్క్ చేసేటప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ స్ట్రగల్స్ వస్తే మీరు ఏమైనా ఫేస్ చేస్తాము? అదే ఇది చాలా అన్నిటికంటే చాలా పెద్ద హార్డ్లీ వర్క్. సాఫ్ట్వేర్ అంటే ఇష్టపడి చేస్తాం, యాక్టర్ అంటే ఒక ఇష్టపడి చేస్తాం. కానీ దీంట్లో ఎలా అంటే పేషెన్స్ ఫస్ట్ ఉండాలి. తర్వాత వచ్చేసి మనకు టైం కావాల్సినంత టైం చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక్కొక్కలా ఉంటారు. లైవ్లో చూడాలంటే చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. కొన్ని టైంలో కూడా ఆ మాటలు రాని వాళ్ళకు కూడా షుగర్ అటాక్ అయింది, ఆస్మా ఉంటుంది, మాటలు రావు. కానీ అది వాళ్ళు చెప్పలేకపోతారు, మేము అండర్స్టాండ్ చేస్తాం. అంటే సార్ మీకు ఎప్పుడైనా ఫండ్స్ రేజ్ అవుతాయి సార్? అంటే మీకు కావాల్సిన ఫండ్స్ రేజ్ అవుతాయి? రేస్ అని ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ఫండ్స్ అనేది అవ్వట్లేదు. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ చేస్తారు. ఫండింగ్ అంటే ఏం లేదు. ఏమన్నా ఎవరైనా ఇట్లా ఇన్స్టిట్యూట్ నుంచి కొంచెం రాసే కొన్ని సొసైటీ వాళ్ళు కొంచెం కొంచెం ఆగారు. వాళ్ళు మా వరకు వచ్చి చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక 70% మాకు. కానీ ఫైనాన్షియల్ గా అయితే చాలా మాకు చేయాలని యాక్టివిటీస్ చాలా ఉంది. ఇప్పుడు మీరు ఎట్లా మీరు పే చేసుకో, కొంతమంది అనాథ పిల్లల నుంచి కూడా కాదు సొసైటీ లో. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ చిన్న పాపలు ఉన్నారు, వాళ్ళని చదివించుకున్నామంటే స్థలాలు రెంట్ లో బిల్డింగ్ ఏంటంటే ఎంత పెట్టాలి, ఆ బిల్డింగ్ మిగతా నేను ఎన్నోసార్లు గవర్నమెంట్ కూడా మేము ఆల్చి పెడుతున్నాం. ల్యాండ్ కావాలి, లేకపోతే పాత బిల్డింగ్ ఉన్నాయి, కాంట్రాక్ట్ వర్క్ ఉన్నా మేము చేసుకుంటాం. లేకుంటే ఫండింగ్ పబ్లిక్ మేము అనుకుంటాం, ఓనర్స్ తీసుకుంటాం అన్నట్టే వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. ఏంటంటే అన్నిటికంటే బ్యాక్వర్డ్ అయితే ఇది ఎవరు వర్క్ చేయరు. రోడ్ వర్క్ చేస్తారు, పాలిటిషియన్ చేస్తారు, అన్ని వర్క్ చేస్తారు, ఎన్జిఓ వర్క్ చెయ్యరు. వెరీ హార్డ్. రాజు పదవిచ్చి సరి చెప్పు. రండి మీరు కూడా సరే క్వార్టర్లీ 3-4 టైమ్స్ కొంచెం గ్రాసరీ అట్లా బ్యాంక్స్ ఎలా ఉంది. తర్వాత వచ్చేసి మీరు కూడా ఇంత అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సొసైటీ ఎలా ఉంటుంది, సొసైటీలో మనం మన ఎంత వర్క్ ప్రత్యేకత ఉంది, మన వర్క్ ఎంత వర్క్. సో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంది.